హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ప్రీవియస్ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ పైన బేసిక్ ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ చేసాం. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్. ఓకే, నేను కొన్ని రూల్స్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్ చేస్తానండి. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఏంటి అంటే ఏ టాపిక్లో నుంచి రేషియో అండ్ ప్రపోర్షన్స్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయగలము అనే విషయాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్ హియర్ రూల్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమంటున్నారు? కాంపౌండ్ రేషియో అడుగుతున్నారు. కాంపౌండ్ రేషియో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి? 1:2, 3:5 అండ్ 5:9. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? మనకు ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ is equals to ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ ఏవే ఉన్నాయి? 1, 3, 5. 1 into 3 into 5 is equals to సెకండ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? 2, 5, 9. 2 into 5 into 9, రైట్? సో 5, 5 cancel, 3, 3 is 9. సో 1:3, 2 is 6. 1:6 అనేది మన ఆన్సర్ అవుతుంది. సమ్ టైమ్స్ మనకు ఆప్షన్స్లో 1/6 అని కూడా ఆప్షన్ ఇస్తుంటారు, అంటే ఫ్రాక్షన్స్లో కూడా ఇస్తుంటారు. సో డోంట్ బీ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయండి? 5, 15, 98. 5 into 15 into 98 is equals to 7 into 14 into 75. 7 into 14 into 75. So 15 5 75. 5 5 cancel. 14 7 7 1 7. 1:1 ఆన్సర్ వచ్చేసింది. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. 5 into 12 into 57 into 50. ఫస్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, 5, 12, 57, 50 is equals to 6 into 19 into 60 into 31, right? See here, 19 threes, 0, 0, 6 2 12, 2 3 3 3 cancel అవుతుంది. 5 25:31 వస్తుంది. ఓకే, రేషియో ఇక్కడ 25:31. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అనేటివి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. మీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెక్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనము ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25 అన్నారు. ఓకే, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25 అంటే చూడండి, ఇక్కడ సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ కదా, అంటే వీటికి స్క్వేర్ రూట్ కనుక్కోమనే కదా వాళ్ళు అడుగుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16:25 ఏమవుతుంది? 4:5 కదా. సో 4:5 ఈజ్ యువర్ ఆన్సర్. ఏం కనుక్కోమన్నారు? సబ్ డూప్లికేట్ రేషియో. డ్యూప్లికేట్ అయితే స్క్వేర్ వస్తుంది, సబ్ డూప్లికేట్ అయితే స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకేనా? ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ ఆఫ్ 343:729 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 343 అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 729 అని మీనింగ్. సబ్ వచ్చిందంటేనే క్యూబ్ అనేది స్క్వేర్ రూట్ అనేది వేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 343 అంటే క్యూబ్స్ అనేటివి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి. స్క్వేర్స్ అయితే ఆల్మోస్ట్ 30 వరకు స్క్వేర్స్ అనేటివి కంప్లీట్గా నేర్చుకోవాలి. సో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలంటే మరి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి టైం టేకింగ్ అవుతుంది. సో cube root of 343 is nothing but 7. Cube root of 729 is nothing but 9. 7:9 is your ratio. Okay. Next. Fourth problem చూడండి. Find the duplicate ratio of 14:17 అన్నారు. అంటే find the duplicate ratio అంటే స్క్వేరే కదా కనుక్కోవాల్సింది. అంటే 14² 17². ఏమవుతుంది? ఇక్కడ ఒకవేళ మీకు సడన్గా స్క్వేర్ అనేది గుర్తు రాకపోతే మీరు ఈ రూల్ అప్లై చేయండి. నేను ఆల్రెడీ స్క్వేర్ రూల్ షార్ట్కట్ మీకు చెప్పానండి. దాన్ని యూస్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. కానీ ఇక్కడ 14² ఏమవుతుంది? 196 అవుతుంది,
అండ్ 17 స్క్వేర్ 289 అవుతుంది. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో డ్యూప్లికేట్, సబ్ డ్యూప్లికేట్ ఇవన్నీ కూడా లిటిల్ కన్ఫ్యూజ్ అండి. ఎందుకంటే ఆప్షన్స్లో డ్యూప్లికేట్ రేషియో అడిగి సబ్ డ్యూప్లికేట్ రేషియో ఆన్సర్ ఇస్తారు, ఒక్కొక్కసారి సబ్ డ్యూప్లికేట్ రేషియో అడిగి డ్యూప్లికేట్ రేషియో ఆన్సర్ కూడా ఇస్తుంటారు. సో డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఫైన్. 5th క్వశ్చన్, ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:5. ఓకే, సో రిప్లికేట్ అంటే నథింగ్ బట్ 3³ 5³ ఏమవుతుంది? 27:125. ఓకే, దట్స్ యువర్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ రూల్ 2. రూల్ 2లో ఏవేవి ఉన్నాయండి? ఇంతకుముందు అన్నీ కూడా మనము సబ్ డ్యూప్లికేట్, డ్యూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ రూల్ 2లో ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ టు ద నెంబర్స్ 6, 8, 9. అంటే ఇక్కడ 4th ప్రపోర్షనల్ అనుకోమన్నారు. 4th ప్రపోర్షనల్ అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను. A:B = అంటే రేషియోలో ఇలా సింబల్ చూపిస్తాం కదా, C:D. దీన్ని ఎలా చెప్పానండి నేను? AD:BC, AD = BC. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పాను. సో దీని నుంచి మనకు D అనేది BC/A అవుతుంది అని కూడా చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఇక్కడ మనకి D అనేది తెలియదు. వాళ్ళు ఏమేమి ఇచ్చారు? ABC ఇచ్చినట్టే 6, 8, 9 ABC ఇచ్చారు. సో D అంటే తెలియదు కాబట్టి B అంటే 8 × 9/6. ఓకే, 2 3 2 4 3 3 9 12. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో. అంటే ఇక్కడ చూడండి, 6:? ఇచ్చారు, =5:35 ఇచ్చారు. ఓకే, ఇక్కడ అంతే, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇలా కాకుండా నేను ఇంకొక మెథడ్ కూడా చెప్పాను మీకు. ఇంకొక మెథడ్ ఏం చెప్పాను? ఇప్పుడు దీనికి ఏదైతే రిలేషన్ ఉంటుందో దీనికి కూడా అదే రిలేషన్ ఉంటుంది అని చెప్పాను. ఓకే, ఆర్ఎల్స్ దీనికి లేదా దీనికి. ఓకే, ఇక్కడ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 7తోనే కదా. సో 7 5 35 అన్నప్పుడు 6ని కూడా 7తోనే మల్టిప్లై చేయాలి కదా. ఏమవుతుంది? 42నే కదా అయ్యేది. 42 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద ఫాలోయింగ్. అది కూడా అంతే, సేమ్ రూల్ అప్లై చేస్తాం మనం. సో ఇక్కడ చూడండి, (13 = 35:65 అన్నారు వాళ్ళు. ఓకే, 65 అన్నారంటే ఇక్కడ ఏ రూల్ అప్లై చేస్తాము? ఇక్కడ కూడా సేమ్. అంటే ఇప్పుడు దీనికి రిలేషన్ ఏముందండి? ×5 కదా. 13 5 65. అప్పుడు దీనికి కూడా అంటే ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఇది దీంతో మల్టిప్లై చేసి ఇది రావాలా? అంటే దీన్ని ఈ నెంబర్తో డివైడ్ చేస్తేనే కదా ఈ నెంబర్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ని ×5 చేస్తే 35 వస్తున్నప్పుడు ఈ నెంబర్ని మనం కనుక్కోవాలనుకుంటున్నప్పుడు 35ని ఏదైతే నెంబర్ ఇక్కడ వస్తుందో దాంతో డివైడ్ చేస్తేనే కదా ఈ నెంబర్ వచ్చేది. అంటే ఈ రెండిటికి రిలేషను ఏదైతే ఉందో ఈ రెండిటికి రిలేషన్ కూడా అదే ఉంటుంది. అంటే ఇక్కడ 65/5 అంటే 13 అయినప్పుడు ఇక్కడ 35/5 ఏమవుతుందో కూడా అదే ఆన్సర్ అవుతుంది కదా. 35/5 ఏమవుతుంది? 7 కదా. సో 7 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఫాలోయింగ్ ప్రపోర్షన్. ఏమడుగుతున్నారు? ఇక్కడ కూడా అంతే, క్వశ్చన్ మార్క్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ x అని మెన్షన్ చేశారు అంతే. సేమ్ ద థింగ్, 5:15 = 2:x. ఓకే, ఏం లేదండి, ఇది సింపుల్గా ఎలా రాసేస్తారంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ ప్రపోర్షన్ అని కూడా చెప్తాం కదా. అంటే 5:15ని 5/15గా రాసుకోవచ్చు కదా. 2:xని 2/xగా రాసుకోవచ్చు కదా. సో
5 3 జా 15, 3 2 జా 6, 6 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ చూడగానే మనకు ఏ మెథడ్ గుర్తొస్తుంది, ఆ ఆన్సర్ని ఎలా చేసుకోవాలి, ఆ ఈక్వేషన్ ఎలా రాసుకుంటే మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫైన్. రూల్ 3. రూల్ 3లో మనం 1 సెకండ్. Rule 3. See here, find the third proportional to the numbers 3 and 6. ఇంతకుముందంతా మనకు ఫోర్త్ ప్రపోర్షన్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేసామండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది థర్డ్ ప్రపోర్షన్ టు ద నెంబర్స్ 3 and 6. రైట్, 3 and 6కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏవే ఉంటాయి, A, B, C ఉంటాయి. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ A, B, C ఉన్నప్పుడు మనం ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారు, మనకు ఏబి ఇచ్చినట్టే కదా. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారంటే C వాల్యూనే కదా మనం కనుక్కోవాల్సింది. సో ఇక్కడ మనకు థర్డ్ ప్రపోర్షనల్ ఏమవుతుందండి, C ఈజ్ ఈక్వల్స్ టు, జనరల్గా మనకు తెలిసింది ఏంటి, B² ఈజ్ ఈక్వల్స్ టు AC తెలుసు కదా. సో దీని నుంచి C ఏమవుతుందండి, B²/Aనే కదా. సో ఇక్కడ చూడండి, B అంటే ఏంది 6, 6 స్క్వేర్ అని రాయకుండా డైరెక్ట్గా 6 × 6/3 రాసుకోండి. 3 2 జా ఈజీగా తొందరగా క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ 3 2 జా 6, 6 2 జా 12 అంటే D ఈజ్ యువర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్ 1.2 1.5 ఇది పాయింట్స్లో ఇచ్చారు. 1.2 and 1.8 పాయింట్స్లో ఇచ్చారు కదా. ఇక్కడ పాయింట్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం మనం, సేమ్ నథింగ్. ఇక్కడ మీరు ఇది ఫ్రాక్షన్స్లో రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, 1 సెకండ్. 1.8 అనేది ఇది ఏ అవుతుంది, ఇది B అవుతుంది. సో B² అంటే 1.8 స్క్వేరే కదా, అంటే 1.8 × 1.8 రైట్ బై 1.2. ఓకే, 2తో చూడండి, 2 0.6, 2 0.9 రైట్, 0.6 × 3. సో 9 3 జా 27 అంటే 2.7. 2.7 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 3 and 192. ఓకే, థర్డ్ ప్రపోర్షనల్ అయిపోయింది. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షనల్ అనగానే B² ఈజ్ ఈక్వల్స్ టు AC నుంచి వస్తుంది కదా. B² ఈజ్ ఈక్వల్స్ టు AC ఈజ్ నథింగ్ బట్ దీని నుంచి B ఏమవుతుందండి, B ఈజ్ ఈక్వల్స్ టు √AC. అంటే ఇప్పుడు ఇది A అవుతుంది, ఇది C అవుతుంది. ఓకేనా, అంటే మనకి మీన్ ప్రపోర్షన్ అంటే B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం B ఈజ్ ఈక్వల్స్ టు √3 × 192 రాస్తాం. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 192 × 7 5 √576. సో స్క్వేర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి, చూడగానే గుర్తు రావాలి. స్క్వేర్స్ అనేటివి నేర్చుకోకపోతే మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయలేం. ఓకేనా, సో √576 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామండి, సో 26 స్క్వేర్ ఉంది అంటే ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 24 26 22 28 అనేది ఇక్కడ యూనిట్ డిజిట్ 6 చూపిస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇది రాదు. ఇక్కడ 4 వస్తుంది, ఇది రాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ సడన్గా మీకు ఈ నెంబర్కి అనేది మీకు స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతే 24 స్క్వేర్ చెక్ చేయండి. 24 స్క్వేర్ షార్ట్ ట్రిక్ ఏం చెప్పినా, 4 4 జా 16, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 రైట్, 6 7 5. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది, 24 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏముంది, క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.5 and 1922. అంటే 0.5 అని చెప్తున్నాడు, పాయింట్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. 0.5 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో √1/2 × 1922 అంతే.
961 కూడా అంతే. స్క్వేర్ రూట్ ఆఫ్ 961 ఏంటండి? ఇక్కడ కూడా అంతే. 1 అనేది యూనిట్ డిజిట్ ఉండే నెంబర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. ఎప్పుడు కూడా యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కూడా ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, 41 దగ్గర యూనిట్ డిజిట్ 1 ఉంది, 1 వస్తుంది. ఇది కూడా అవ్వచ్చు, 31 కూడా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. సో 4 అవ్వచ్చు, 4 ఇట్లో ఏదైనా అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఒకసారి 31 స్క్వేర్ తీసుకుంటా. 9 6 వచ్చేసింది. సో అది ఆన్సర్ అని చెప్పి అది తీసుకున్నారు కదా మేడం అని అనకండి. సో 31 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? మనం అన్నీ చెక్ చేసుకోవాలా. నెక్స్ట్ రూల్ 4. నెక్స్ట్ రూల్ 4 ఏంటంటే, ఇక్కడ మీకు ఒక ఫార్ములా కనిపిస్తుందా? ఈ ఫార్ములా ఏంటంటే ax/a+b అండ్ bx/a+b అంటే ఇది ఒక రూల్ అనమాట. ఇంతకుముందు అంతా మనం ఏవే ఫైండ్ అవుట్ చేసాము? 4th ప్రపోర్షనల్, 3rd ప్రపోర్షనల్, మీన్ ప్రపోర్షనల్ అండ్ దెన్ ఈ సబ్ డ్యూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నౌ రూల్ 4లో ఏమున్నాయండి? జనరల్గా మనకు యావరేజెస్ ప్రాబ్లమ్స్ మీకు ఐడియా ఉన్నాయా? యావరేజెస్లో ఏవైనా లైక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేటివి మనకి యావరేజెస్లో అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో అలాంటి టైంలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బ్యాంకింగ్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా ఈ ఫార్ములా ఏంటంటే ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది సెకండ్ టర్మ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. అంటే 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:7. ఇఫ్ సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 450, ఫైండ్ ద నెంబర్స్ అన్నారు. నీకు ఇక్కడ ఒక రేషియో ఇచ్చారు, 8:7 రేషియో ఇచ్చారు. సో ఏమంటున్నారు, వాటి యొక్క సమ్ 450 ఇచ్చాము. ఆ సమ్ 450 అయినప్పుడు ఈచ్ నెంబర్స్ ఎంతెంత అవుతుంది అని కనుక్కోమన్నారు. ఏమన్నారు? 450 సమ్ ఇచ్చారు. సో ఈచ్ 8 పార్ట్స్ ఎంత, 7 పార్ట్స్ ఎంత ఈచ్ కనుక్కోమన్నారు. జనరల్గా మనం చేసే ప్రాసెస్ ఏంటి? 8:7 అంటే మనం దీన్ని ఎలా అనుకుంటాం? 8x + 7x ఈజ్ ఈక్వల్స్ టు 450. దెన్ 8 + 7 ఎంత? 15x ఈజ్ ఈక్వల్స్ టు 450. దెన్ 15 3 × 45 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. ఈ 30ని తీసుకుపోయి 8లో సబ్స్టిట్యూట్ చేస్తాము. వాళ్ళు అడిగిన 2 నెంబర్స్ని 30 × 8 240 అవుతుంది. ఇంకొకటి 7 × 30 అంటే 210 అవుతుంది. 240 210 ఆన్సర్ అనేది. ఇదంతా చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ ప్రాసెస్. నేను ముందుగానే చెప్పాను, నార్మల్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్ రెండు కూడా చాలా ఇంపార్టెంటే. నార్మల్ మెథడ్ చెప్పి షార్ట్ కట్ మెథడ్ చెప్తేనే మీకు ప్రాబ్లం అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ఫార్ములాతో ఆల్రెడీ నార్మల్ మెథడ్ నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మనకి ఇక్కడే యూజ్ అవుతుంది. ఓకేనా? ఫార్ములా చాలా ఈజీగా ఉంది. జనరల్గా ఫార్ములాస్ యూజ్ చేసి మనం యాప్టిట్యూడ్ అనేది ప్రతి టాపిక్లో కూడా చేయలేము. సో సమ్ టైమ్స్ కొన్ని ఈజీ ఫార్ములాస్ అనేటివి యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ax/a+b, bx/a+b అంటే ఇట్లా ఫైండ్ ద నెంబర్స్ అన్నప్పుడు వెంటనే మనము ఏ అంటే ఇక్కడ 8 అని మీనింగ్, బి అంటే 7 అని మీనింగ్. సో వాళ్ళు ఏమన్నారు? ఎక్స్ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చిన టోటల్ నెంబర్. సో a:b అనేది రేషియో అవుతుంది, ఈ ఎక్స్ అనేది టోటల్ నెంబర్ అవుతుంది. టోటల్ వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది. ఓకేనా? సో హియర్ ఏ అంటే 8 ఇంటూ ఎక్స్ అంటే 450 బై a+b అంటే 8 + 7 ఎంత? 15. సో 15 3 × 240 ఈజీగా వచ్చేసింది కదా. అంటే మనం ఆ టోటల్ నెంబర్ని ఈ రేషియోస్ రెండింటిని యాడ్ చేసుకొని దాని నుంచి 450 నుంచి ఒక ఎక్స్ వాల్యూని కనుక్కొని ఆ వాల్యూని మళ్ళీ ఏబి వాల్యూస్ ఎలా వస్తాయి అని చెప్పేసి ఇదంతా పెద్ద ప్రాసెస్. సో డైరెక్ట్గా మనకి 240 వచ్చింది కదా. ద సేమ్ థింగ్ బి అంటే 7 ఇంటూ 450 బై a+b అంటే 15 30s 210 అంతే కదా. సో ఇలా ఆన్సర్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ నెక్స్ట్ క్వశ్చన్. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:11. ఇఫ్ సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 660,
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అని అడిగారు. సో ఇక్కడ ఏం చేస్తామండి, సేమ్ అంతే, నెంబర్స్ ఫస్ట్ కనుక్కుంటాం, వాటి యొక్క డిఫరెన్స్ రాస్తాం అంతే. ఏమి ఇచ్చారు, 9 ఇంటూ టోటల్ ఎంత 660 బై రెండింటిని యాడ్ చేస్తే 11 + 9 20, రైట్. 3 27 9 3 27 29 297 వస్తుంది, రైట్. సో తర్వాత ఇంకొక నెంబర్ ఏమొస్తుందండి, 11 ఇంటూ 660 బై 20, రైట్. 33 36 అంటే 363లో 297 పోతే ఎంత? సో ఇక్కడ ఏం చేస్తామండి, 363 అండ్ 297 ఎంత వస్తుంది, 66. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అంతే, వచ్చిన నెంబర్స్ని డిఫరెన్స్ చేసాం, వాళ్ళు అడిగింది డిఫరెన్స్ కాబట్టి. వాళ్ళు ఏం అడుగుతున్నారు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 7:13. ఇఫ్ there are 400 students in the school, find the difference of the numbers of girls and boys అని అడిగారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు, బాయ్స్ గర్ల్స్ 7:13 అడిగారు కదా. 400 అనేది ఇచ్చారు ఎక్స్ వాల్యూ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, గర్ల్స్ అండ్ బాయ్స్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే, అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అని మెన్షన్ చేశారు. ఈ ప్రాబ్లం మీరే చేయండి, ఓకేనా. మీరు చేసే ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ 9:5 ఇఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ 560 millions. ఫైండ్ ద అర్బన్ పాపులేషన్ ఆఫ్ దట్ కంట్రీ అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినది ఏంటి, రూరల్ ప్లస్ అర్బన్. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇస్తున్నారు, సెకండ్ ఏమి ఇస్తున్నారు, రివర్స్ రాసుకోకండి, చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. రూరల్ అర్బన్ ఏమిచ్చారు, 9:5 ఇచ్చారు, ఓకే. వాళ్ళు ఏమడిగారు, టోటల్ పాపులేషన్ 560, ఎక్స్ అనేది 560 అయితే ఫైండ్ ద అర్బన్ పాపులేషన్ ఆఫ్ దట్ కంట్రీ, ఈ 5 పార్ట్స్కి ఎంత అవుతుంది అంటున్నారు. అంటే 5 ఇంటూ 560 బై 9 + 5 14, అంతే కదా. 14 4 56, 200 million. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇందులో మీకు రూరల్ ఆన్సర్ కూడా ఇచ్చింటారు. సో కాబట్టి మీరు అర్బన్ కనుక్కుంటున్నామా, రూరల్ కనుక్కుంటున్నామా, ఫస్ట్ టర్మ్ కనుక్కుంటున్నామా, సెకండ్ టర్మ్ కనుక్కుంటున్నామా, మనం ఏ టర్మ్ అనేది ఆన్సర్ కనుక్కుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి, ఓకేనా. అర్థమైందా. సో ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.